ఏపీలో మైనింగ్ వ్యవహారాల మీద ఈ మధ్యకాలంలో చాలా కథనాలు వస్తున్నాయి అన్ని పత్రికల్లో. అదేంటంటే అధికార పార్టీ నాయకులు ఈ మైనింగ్ని చెరబట్టి వాళ్ళకి ముడుపులు ఇస్తే కానీ రాష్ట్రంలో మైనింగ్ జరగడానికి ఒప్పుకోవడం లేదు అని. దీని మీద ఇప్పుడు సాక్షిలో కూడా ఒక తాజా కథనం వచ్చింది. కప్పం కడితేనే మైనింగ్ అని. జగన్మోహన్ రెడ్డి హయాంలో మైనింగ్ను అడ్డు పెట్టుకొని ఏ విధంగా దోచుకున్నారో అందరికీ తెలుసు. వాళ్ళేం తక్కువ తినలా. వాళ్ళు తిన్నారు కాబట్టి ఇప్పుడు కూటమిలో మరీ ముఖ్యంగా టీడీపీలో నాయకులు కూడా తినాలి అని అర్థం కాదు. అయితే ఒక్క విషయం మాత్రం సాక్షి చెప్పిన దానికి కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంది. అదేంటంటే ఎంత దోచుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రభుత్వానికి మైనింగ్ ద్వారా వచ్చేటువంటి ఆదాయం పెరిగింది అని. వేరే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో వాళ్ళు దోచుకుంటున్నారో లేదో తెలియదు, కానీ దోచుకుంటున్నారు అనే వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రానికి మైనింగ్ మీద వచ్చే ఆదాయం చాలా తగ్గుతూ ఉంది. సాక్షి వాళ్ళు ఇచ్చిన లెక్కలు ఒకసారి చెప్తాను. చంద్రబాబు నాయుడు గారి హయాంలో మైనింగ్ రెవెన్యూ ఎంత ఉంది అంటే 2014-15లో 966 కోట్లు, 2015-16లో 1396 కోట్లు, 2016-17లో 1702 కోట్లు, 2017-18లో 2147 కోట్లు, 2018-19లో 1950 కోట్లు. సో హైయెస్ట్ 1950 క్రోర్స్, లోయెస్ట్ 966 క్రోర్స్. వేరేస్ వైఎస్ జగన్ హయాంలో ఎంత ఉన్నది అంటే 2019-20లో 2072 కోట్లు. ఆ విధంగా వచ్చి 2022-23 నాటికి 4756 కోట్లు, 23-24 నాటికి 4800 కోట్లు. అంటే యావరేజ్ చూసుకున్నా కూడా 3000 కోట్లకు పైగా ఉంది. ఇక్కడ యావరేజ్ 1500 కోట్లు కూడా లేదు చంద్రబాబు నాయుడు గారి హయాంలో, సాక్షి వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారం. ఒకవేళ ఇది తప్పైతే కూటమి ప్రభుత్వం దీని మీద ఖచ్చితంగా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మైనింగ్లో పెద్ద ఎత్తున దోపిడీ జరిగింది అనే దాంట్లో నాకు ఎటువంటి సందేహమూ లేదు, అప్పుడు జరిగినటువంటి పరిణామాలను కనుక గమనిస్తే. అయితే అంతా దోచుకున్నా కూడా రాష్ట్రానికి కూడా ఆదాయాన్ని పెంచారు అనేది ఈ లెక్కల బట్టి అర్థమవుతోంది. వేరే కూటమి ప్రభుత్వంలో ఒకవేళ మైనింగ్ దోపిడీ జరుగుతున్నా ఆదాయం తగ్గకూడదు. మరి జగన్ ఉదాహరణగా తీసుకుంటే లేదు, అసలు దోపిడీయే లేదు అని చెప్పి అంటే కూటమి పెద్దలు, అప్పుడు ఆదాయం ఇంకా పెరగాలి గతంలో కంటే. ఒకవేళ ఇప్పుడు పెరగకపోతే దానికి వేరే ఇతరత్ర ఏమైనా కారణాలు ఉన్నాయని చెప్పాలి. ఆ క్లారిఫికేషన్ ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి నయం ఎంత తిన్నా కూడా రాష్ట్రానికి కూడా ఎంతో కొంత ఆదాయాన్ని పెంచాడు అని చెప్పి రాష్ట్ర ప్రజలు అనుకునేటువంటి అవకాశం ఉంది.